అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం గౌహతిలోని శ్రీ కామాఖ్య అమ్మవారి టెంపుల్కి చేరుకున్నాము. ఉదయం 6 గంటలకు అమ్మవారి అంతరాలయ దర్శన భాగ్యం మాకు దొరికింది. చాలా బాగా ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకుంటే అమ్మవారి అంతరాలయ దర్శనం అత్యంత అద్భుతంగా జరుగుతుంది. అష్టాదశ శక్తిపీఠ సందర్శనలో భాగంగా ఈరోజు 13వ శక్తిపీఠం చేరుకున్నాము. లంకాయాం శంకరదేవి, కామాక్షి కంచికాపురే, ప్రజుమ్నే శృంఖలాదేవి, చాముండి క్రొంచపట్టణి, అలంపూరే జోగులాంబ, శ్రీశైలే భ్రమరాంబిక, కొల్హాపురే మహాలక్ష్మి, మాహుర్య ఏకవీరిక, ఉజ్జయిన్యాం మహాకాళి పీఠికాయం పురోహితిక, ఓడ్యాయం గిరిజాదేవి, మాణిక్య దక్షవాటిక, కురుక్షేత్రే కామరూపి, ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలాయం వైష్ణోదేవి, గయా మాంగళ్యగౌరిక, వారణాశ్యాం విశాలాక్షి, కాశ్మీరే సరస్వతి. అష్టాదశ శక్తిపీఠాల్లో శ్రీ శంకరాచార్యులు ప్రాణప్రతిష్ఠ చేసిన అష్టాదశ శక్తిపీఠంలో ఇది 11వ శక్తిపీఠంగా పిలువబడుచున్నది. ఈ అష్టాదశ శక్తిపీఠంలోని ఈ 13వ శక్తిపీఠమైన శ్రీ కామాఖ్య అమ్మవారి గురించి ఇక్కడ అంబాబాచి ఉత్సవం జరుగుతుంది. ప్రతి ఏటా ఒక 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఆ ఉత్సవం గురించి శ్రీ ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ కంచుమోజు నాగరాజు బావ గారి మాటల ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ క్షేత్రం తాలుగా కథ ఏమిటంటే, శచీదేవి యొక్క శరీరాన్ని దక్షయజ్ఞంలో పడివేస్తుండగా ఆవిడ ఆత్మాహుతి చేసుకునే సమయంలో విష్ణుమూర్తి ఆ శరీర భాగాన్ని తన సుదర్శన చక్రంతో ఛేదించారు. అది 18 భాగాలుగా పడి అష్టాదశ శక్తిపీఠాలుగా వెలిసి ఉన్నాయి. దానిలో అమ్మవారి యొక్క 18 భాగాల్లో యోని భాగం ఈ కామాఖ్య నీలగిరి పర్వతములలో, నీలాచల పర్వతాల శ్రేణులలో పడింది. దాన్నే కామాఖ్యాదేవి ఆలయంగా అభివృద్ధి చేసినారు. దీని యొక్క విశిష్టత ఏంటంటే, అమ్మవారి యొక్క రూపం ఉండదు. యోని రూపంలో ఒక శిల మీద పడింది. అది యోని రూపంలో ఉంటుంది. దాని మీద బ్రహ్మపుత్ర నది ఇప్పటికీ ప్రవహిస్తుంటుంది. అక్కడికి మనం దర్శనం చేసే ముందు అమ్మవారి యొక్క యోని రూపాన్ని మనం చూసుకొని చేతితో తాకి అక్కడ బ్రహ్మపుత్ర నది యొక్క నీటిని మనం తీర్థంగా స్వీకరిస్తాం. ఇది ఆలయ విశిష్టత. అలాగే అమ్మవారికి మన స్త్రీలకు వచ్చేటట్లుగే రజోదర్శనం జరుగుతుంది. అది ఆషాఢ మాసంలో రజోదర్శనం జరుగుతుంది. అప్పుడు 3 రోజులు కోవిలి మూసివేస్తారు. మూసివేసి ఆ అమ్మవారి యొక్క యోని రూపం మీద వస్త్రాన్ని పరుస్తారు. ఆ వస్త్రం విశిష్టత ఏమిటంటే, అమ్మవారికి అప్పుడు రక్తస్రావం జరిగి 3 రోజుల పాటు అక్కడ ఆ బ్రహ్మపుత్ర నది యొక్క ప్రవాహంలో ఆ యోని రూపం వద్ద రక్తంగా ప్రవహిస్తుంది. దాన్ని ఇంతవరకు యునెస్కో వారు కూడా గుర్తించలేకపోయారు. దానికి ఏమిటంటే రంగు, రుచి, వాసన ఉండదు, కానీ రక్తమే ప్రవహించినట్టుగా ఉంటుంది. ఆ రక్తం యొక్క ఇది ప్రవహించి బ్రహ్మపుత్ర నదిలో కలుస్తుంది. దాన్ని అంబాబాచి ఉత్సవంగా వ్యవహరిస్తారు. ఆ యొక్క వస్త్రాన్ని తీసి జనాలకి, భక్తులకి పంచుతారు. ఆ ఉత్సవం చాలా విశేషమైంది. సంవత్సరంలో ఒకసారి మాత్రమే వస్తుంది. అలాగే ఇక్కడ మన శంకరాచార్యుల వారు 18 శక్తిపీఠాలని పీఠాలుగా వదిలేయకుండా మానవాళికి ఆగమ శాస్త్ర ప్రకారం పూజలు చేయించి పూజారూప విశేషంగా అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ప్రతి శక్తిపీఠం వద్ద మనకి శ్రీచక్రాలను ప్రతిష్ఠించారు. కానీ శంకరాచార్యుల వారు ఇక్కడికి వచ్చి శ్రీచక్రం ప్రతిష్ఠించడానికి ప్రయత్నించినా జరగలేదు. అలాగే జంతుబలిని ఆపలేకపోయారు. ఇక్కడ అమ్మవారి రూపంలో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించి, సింహాసనంపై విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడ పూజలు, వామాచార పూజలు మాత్రమే చేయాలని నిర్దేశించి ఆగమశాస్త్ర ప్రకారం పూజలు చేయడానికి, నిర్వర్తించడానికి జరగలేదు. అలాగే జంతుబలిని ఆపడానికి ఆయన సర్వత్రా ప్రయత్నించి జంతుబలి కోసం, నియంత్రణ కోసం అమ్మవారికి శాంతరూపం చేయడానికి జంతుబలిని ఆపించి యాగం చేశారు. ఆ యాగంలో అతనికి ప్రమేయం లేకుండా జంతువులే వచ్చి స్వయంగా ప్రాణత్యాగానికి నెట్టుకొని జంతుబలిని కొనసాగించాయి. అప్పుడు ఆయన పూర్తిగా విశ్లేషణమై, ఇక్కడ జంతుబలిని నేను ఆపలేను, ఇక్కడ వామాచార పూజలను మేము కొనసాగించండి అని చెప్పి వదిలేశారు. అది ఈ స్థలం యొక్క విశిష్టత. ఇప్పటికీ ఇక్కడ పంచరకముల బలులు అవుతాయి, పంచమకారాలు పూజలు జరుగుతాయి, వామాచార పూజలన్నీ ఇక్కడే జరుగుతాయి. ఇది కామాఖ్యాదేవి యొక్క విశిష్టత. జై కామాఖ్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఇదే కాకుండా ఈ అమ్మవారి దగ్గర దశమహావిద్యలు అనే
మిగతా అమ్మవారి టెంపుల్స్ కూడా ఉన్నాయి, ఈ పక్కల చుట్టుపక్కల ఉన్నాయి. వాటిని కూడా దర్శించుకోవాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.